దాదాపు 2 దశాబ్దాల పాటు కొట్లాడి ఈడబ్ల్యూఎస్ కోటా అంటే అగ్రవర్ణాల్లోని పేదలు అనే ఒక రిజర్వేషన్ 10% సాధించిన వ్యక్తి ఇవాళ మనతో ఉన్నారు. వారు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు. ఆయన ఒక ఈడబ్ల్యూఎస్ఏ కాదు, బీసీ ఎస్సీ ఉద్యమాల్లో, ఎస్సీ ఎస్టీ ఉద్యమాల్లో కూడా పాలు పంచుకొని ఆర్ కృష్ణయ్యతో కలిసి పనిచేసిన అనుభవం అయింది. ఆ తర్వాత ఈ అగ్రవర్ణాల్లోని పేదలు మాత్రం ఎందుకు అనుభవించకూడదు, రిజర్వేషన్ ఫలాలు అగ్రవర్ణాల్లో మాత్రం పేదలు ఎందుకు ఉండాలి అనే దాని మీద కొట్లాడి ఆయన సాధించిన నేపథ్యం. మరి ఈ ఈడబ్ల్యూఎస్ కోటా మీద తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఆయన ఏమనుకుంటున్నారు, ఈ ధోరణిని ఎలా చూస్తారని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు మీరు? మేము కూడా మంచిగా ఉన్నాం చాలా రోజులకు. అవును అవును అవును, అప్పుడు ఎప్పుడో చేసాం. రైట్. సో మరి బీసీలు మీ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. మల్లన్న రూపంలో మీకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది రెడ్లకి అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాకి. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇది బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఓసీలైనా ఏ కులాలైనా సృష్టించబడ్డ కులాలే. మనం అనుకునే అవి పిలువబడే కులాలు. అయితే ఏ కులం వారు ఎవరు ఏ కులంలో జన్మిస్తారు అనేది ఎవరికి తెలియని విషయం. కానీ నాటి నుండి నేటి వరకు ఏంటంటే మనం అవునన్నా కాదన్నా కుల వ్యవస్థ అయితే ఉన్నది. 4 వర్ణాలుగా అంటే పిలువబడ్డటువంటి ఈ కుల వ్యవస్థల చాతుర్వర్ణ వ్యవస్థ మీకు తెలుసు. బ్రాహ్మణులు, వైశ్యులు, తర్వాత అట్లనే క్షత్రియులు, అట్లనే శూద్రులు, ఈ విధంగా 4 వర్ణాలుగా మనం తీసుకున్నటువంటి క్రమంలో ఇక క్షూద్రులు అంటే అందరు వస్తారు. అందులో రెడ్లు వస్తారు, బ్రాహ్మణులు వస్తారు, వైశ్యులు వస్తారు, కమ్మలు వస్తారు, కాపులు వస్తారు, బీసీలు వస్తారు, యాదవులు వస్తారు, గౌళ్ళు వస్తారు, అందరు వస్తారు. కానీ కొన్ని పరిస్థితులల్లో ఈ శూద్రులలో వచ్చేటువంటి వాళ్ళు కూడా కొంతమంది అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలుగా ఉన్నటువంటి క్రమంలో వాళ్ళు ఓసీలుగా మారడం, కొన్ని కుటుంబాలు, కొన్ని కులాలు అభివృద్ధి చెందక దిగువ ఉండడం వల్ల వాళ్ళు బీసీలుగా, తర్వాత కొన్ని కులాలు అంటరాని వాళ్ళుగా, అంటే అస్పృశ్యత, అంటే ఊరు బయట ఉంచడం, అటువంటి వాళ్ళు ఎస్సీలుగా, ఎస్టీలుగా పరిగణించబడ్డారు. అయితే రాజ్యాంగం ఏం చేసింది అంటే ఆనాడు 76 ఏండ్ల స్వతంత్రం వచ్చి 76 ఏండ్లు అయింది కదా. రాజ్యాంగం నాటి పరిస్థితులను దృష్ట్యా ఈ సమస్త మానవ జాతికి ఎవరికి ఏ మౌలిక వసతులు, ఎవరికి ఏ రాజ్యాంగ వసతులు కల్పించాలనేటువంటి నిర్దిష్టమైనటువంటి విధానాలు రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు ఒక రక్షణ కవచం ఇచ్చింది. అంటే వాళ్ళకు అంటరానితనం, అస్పృశ్యత, వాళ్ళని దూరం పెట్టడం, కలవనీయకపోవడం, కలుపుకోకపోవడం, కలుసుకోకపోవడం, ఈ రకమైనటువంటి వాతావరణం అటువంటి పరిస్థితులలో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు తేవడం జరిగింది. రైట్. కానీ బీసీలు అట్లా లేరు, ఓసీలు కూడా అట్లా లేరు. అంటే ఊరు బయట ఉన్నది, ఊరు బయట ఉంచింది, ఊరు బయట ఉన్నది ఎస్సీలు, ఊరు బయట ఉన్నది ఎస్సీలు ఎస్టీలు అయితే ఊరు బయట ఉంచిన దాంట్లో నేపథ్యంలో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఊళ్ళో అంటే ఊళ్ళో ఉన్నారు కదా. ఒక యాదవ్ అయినా, ఒక కమ్మరైనా, ఒక గౌడైనా, ఒక కాపైనా, ఒక రెడ్డి అయినా అందరు ఊళ్ళో ఉన్నోళ్ళే కదా. కాబట్టి ఈ బీసీలు ఓసీలు కలిసే జీవించినటువంటి జీవితం, అట్లనే ఎస్సీ ఎస్టీలు కూడా కలిసి జీవించాల్సినటువంటి పరిస్థితులలో వాళ్ళలో కొంత అంటరానితనం అనేటువంటిది కనపరచడం వల్ల ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. అయితే దీనికి ఒక నేపథ్యం ఏమొచ్చిందంటే ఈ బీసీలుగా అంటే అంటే అందరు కలిసి ఈ బీసీలలో కూడా వెనుకబడిన వర్గాలు అనేది ఉన్నాయి. ఈ వెనుకబడిన వర్గాలు ఆనాడు 1931 నుంచి సరే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఇట్లా పరిగణించబడుతున్న క్రమంలో 1931లోనే ఏంటంటే సపోజు రెడ్లు, కమ్మలు, కాపులు, వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు వీళ్ళంతా ఏమన్నారంటే అంటే కొద్దిగా ఫార్వర్డ్ ఉంది వాళ్ళు. అంటే ఫార్వర్డ్ ఉంది కాబట్టి అగ్రగామిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందిన కుటుంబాలుగా పరిగణించబడ్డారు. కానీ
అదేవిధంగా కొంతమంది వెనుకబడి కూడా ఉన్నారు. ఉమ్, వెనుకబడి కూడా ఉన్నారు. ఆ వెనుకబడినటువంటి వాళ్ళు వెనుకబడిన వర్గాలుగా ఉన్నారు. అవును. కానీ ఈ వెనుకబడిన వర్గాలకు ఒక సుస్థిరమైన ఒక నిర్దిష్టమైనటువంటి రాజ్యాంగం రచించలే. పిలువబడుతున్నారు అవును. పిలువబడుతున్నారు అయితే 1951లో కుల జనగణన అంటే అంటే జనగణన జరిగింది. రైట్. ఈ జనగణన జరిగినప్పుడు ఆ జనగణనతో పాటు కులాలను కూడా లెక్కించడం జరిగింది. 31లో లెక్కించడం జరిగింది. 1951లో కూడా ప్రతి 10 సంవత్సరాలకు చేసే పని. ఓకే. 51లో కూడా లెక్కించినప్పుడు ఏముందంటే ఆనాడు 2399 బీసీ కులాలు ఉన్నాయి. 2399 బీసీ కులాలు ఉన్నాయి. రైట్. ఈ 2399 కులాలు బీసీ కులాలు అయితే ఈ కులాలు ఏవైతున్నాయో ఆనాడు జనగణనలో అంటే డిస్క్లోజ్ చేయకపోవడం అంటే జనగణన చేసి డిస్క్లోజ్ చేయలేదు ఈ కులం ఈ కులం ఈ కులం కానీ 2399 కులాలు బీసీ కులాలు వెనుకబడిన వర్గాలుగా ఉన్నాయి అనేది తేల్చడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో అట్లనే ప్రతి 10 సంవత్సరాలకు జనగణన జరుగుతూనే ఉంది. ఇది ఏమైందంటే 1992లో వచ్చే వరకు 1990 డిసెంబర్ 31కి వచ్చే వరకు ఏమైందంటే 1951 జనాభా అంటే కుల జనగణన ప్రతి 10 సంవత్సరాలకు వచ్చినటువంటి లెక్కలను ఆధారంగా చేసుకుంటే 3743 కులాలు అయినాయి బీసీ కులాలు. 2399 3743 కులాలు అయినాయి. రైట్. అయితే 1955లో కేల్కర్ కమిషన్ తేల్చింది 2399 కులాలని. కేల్కర్ కమిషన్. ఓకే. 1955లో. రైట్. తర్వాత ఈ 3743 కులాలు ఏవైతున్నాయో ఈ కులాల వాళ్ళు కూడా వెనుకబడిన వర్గాలు కదా అనేటువంటి దాంట్లో వాళ్ళ పోరాటం కొనసాగించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితుల్లో మండల్ కమిషన్ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది యావత్ భారతదేశంలో. అప్పుడు రాజ్యాంగం కల్పించుకొని అంటే ప్రభుత్వాలు కల్పించుకొని ఒక నిర్దిష్టమైనటువంటి రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది. రైట్. ఆ రిజర్వేషన్లు ఏంటంటే బీసీలకు 27% విద్య ఉపాధి 27% రిజర్వేషన్లు అనేది చేయడం జరిగింది. రైట్. అంటే చట్టసభలు ఏమి ఇవ్వలేదు కానీ విద్యా ఉపాధిలో ఇచ్చారు. ఓకే. ఆ 27% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత 92లో ఏమైందంటే ఈ రిజర్వేషన్ల మీద కూడా యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా అంటే ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరా సాహ్ని కేసు నడిచింది. ఓకే. 92లో. ఓకే. ఆ ఇందిరా సాహ్ని కేసు నడిచినప్పుడు ఏమైందంటే అసలు రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అసలు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అంటే మనం ఏమనుకుంటున్నామంటే కులాలు 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 అంటే కులాలు కాదు వర్గాలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే తరగతులు అంటే వెనకబడిన తరగతులకు ఎవరు వస్తారు ఆ వెనకబడిన తరగతులలో కొన్ని పారామీటర్స్ తోటి నిర్దేశించడం జరిగింది. ఏది యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా ఇందిరా సాహ్ని కేసులో ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎందుకంటే ఇది యావత్తు తెలంగాణ ప్రజలకు తెలియాలి, భారత ప్రజలకు కూడా ఈ రిజర్వేషన్ల విధానం ఏంది ఇది ఏందనేది తెలవాలి. తెలిస్తే ఏంటంటే దీంట్లో అసలు రిజర్వేషన్లు అందరూ ఏమనుకుంటున్నారంటే మా జనాభా ఉంది జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు అని అనుకుంటాం. అది తప్పు. మేము ఎంత ఉంటే మాకంత అంటే రిజర్వేషన్లు అనేది ఏంటంటే అవకాశం దక్కని వారికి అవసరం ఉన్నవారికి ఆదుకోవాల్సిన వారికే రిజర్వేషన్లు. అంటే ఇది రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ఫలాలు. ఈ ఫలాలు ఇప్పుడు టాటా బిర్లాకి అందాలా? సపోజ్ టాటా బీసీ అనుకుందాం, బిర్లా బీసీ అనుకున్నాం, అదాని బీసీ అనుకుందాం, అంబానీ బీసీ అనుకుందాం. అయితే ఇప్పుడు అదాని అంబానీ కూడా బీసీలకు వస్తాడు కాబట్టి మా జనాభా ఇంత ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్లు అదానికి అంబానీకి టాటాకు బిర్లాకు XYZ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది సమాజానికి అర్థం కావడానికి చెప్తున్నా. కాబట్టి
ఈ రిజర్వేషన్లు అట్లా అందడానికి వీల్లేదు అని ఏం చేశారంటే ఇందిరా సహాని కేసులో నేను ఇది చదివి కూడా వినిపిస్తా. జస్టిస్ గౌరవనీయులు జస్టిస్ ఎస్ఆర్ పాండ్యన్ ఏమన్నాడంటే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే అధికారం ఎవరికి లేదు, ఓకే, రాజ్యాంగ ఫలాలు అర్హులైన వారికే అందాలే. అంటే అర్హులైన వారంటే శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఎవరు అర్హులో వారికే అందాలి. రైట్. అనైతికంగా, వంశపారంపర్యంగా, ఏకస్వామ్యంగా, నిరంతరంగా, అధర్మంగా ఎప్పుడు ఒకే కులానికి కానీ ఒకే వర్గానికి కానీ రాజ్యాంగ ఫలాలు అందడానికి వీల్లేదు. ఓకే, ఒకవేళ అలా అందితే ఇది రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినట్లయితుంది, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమవుతుందని 1992లో ఇందిరా సహాని కేసులో నిర్దేశించి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే మనం ఎవరు నడుచుకున్నా రాజ్యాంగాన్ని బట్టే కదా నడుచుకునేది. అంతే కదా. మరి రాజ్యాంగం వల్ల ఏం చెప్తుంది? అర్హులకే ఇవ్వాలంటుంది. అవును, అవును కదా. అవును. మరి అర్హులను తేల్చాలి కదా, ఇప్పుడు శాస్త్రీయంగా తేల్చాలి కదా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు. అంటే మీరు చెప్పేది ఆర్థికంగా, అంటే ఆర్థికంగానే కాదు, విద్య పరంగా కానీ ఉపాధి పరంగా కానీ సోషల్ అంటే సామాజిక వెనుకబాటు కూడా. ఎగ్జాక్ట్లీ. అసలు సామాజిక వెనుకబాటు అనేదే ప్రధానం. సామాజిక వెనుకబాటు కూడా అదే ప్రధానం. అంతే కదా. అంతే సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు అది కామన్. అయితే వీటి బేస్లా ఈ పారామీటర్స్ తీసుకొని రిజర్వేషన్లు రూపొందించింది. రైట్. ఈ రూపొందించినటువంటి రిజర్వేషన్లు శాస్త్రీయంగా అధ్యయనం చేసి చేయడానికి ఒక డెడికేషన్ కమిషన్కి అధికారం ఉంటుంది. ఓకే. అట్లా చేసి రిజర్వేషన్లకు అర్హుల జాబితాను తయారు చేయాలి. ఓకే. అప్పుడే ఏమన్నారంటే మండల్ కమిషన్లే కానీ ప్రతి 20 సంవత్సరాలకు, ఇది బీసీల విషయం వల్లనే నేను చెప్తున్నా, రైట్, ప్రతి 20 సంవత్సరాలకు దీన్ని పునఃసమీక్షించాలని అన్నారు. ఓకే. అంటే సమీక్షించాలంటే అర్థమైందంటే కులాలను తీసేయడం లేదా కలపడం, కులాలను తీసేయడం లేదా కలపడం, యథావిధిగా ఉంచడం. అంటే తొలగించే అధికారం ఉంటుంది, కలిపే అధికారం ఉంటుంది, యథావిధిగా ఉంచే అధికారం ఉంటుంది, ఏదైనా చేయొచ్చు. ఓకే. ఇది చేయాలని ఉంది. అంటే ఏ ప్రభుత్వాలు కానీ ఈ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ శాస్త్రీయంగా ఇది చేయాలి. అవును. కానీ దీనిని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు కొంగజపాలు చేస్తూ కుల విద్వేషాలను రెచ్చగొడుతురని నేను చెప్తున్నా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కుల సామరస్యం ఉన్నటువంటి మన దేశంలో, మత సామరస్యం ఉన్నటువంటి మన దేశంలో ఈ రకమైనటువంటి వాతావరణం రావడం వల్ల కులాల మధ్య అంతరంగాలు పెరుగుతాయని అంటున్నాను నేను. ఓకే.